నాకు ఈ మధ్య ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే పస్కా పండుగలు 10వ సంవత్సరం వచ్చింది. పస్కా పండుగలు 10వ సంవత్సరం వచ్చింది కదా. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఒక ఆలోచన, అది ఏదైనా సరే, ఒకవేళ పాట అయినా కావచ్చు, లేకుంటే అది ఫెస్టివల్స్ అయినా కావచ్చు, మాకు ఒక ఆలోచన, నేను బ్రదర్ మాట్లాడుతుంది ఏంటంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుత రీతిగా చేయాలన్నది మా ఒక ఆశ. అది పాఠం కావచ్చు, పద్యం కావచ్చు, వాక్యం కావచ్చు, ఏదైనా కూడా మా ఒక తీర్మానం అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ పస్కా పండుగల గురించి 10వ సంవత్సరం దైవ సేవకుల్ని ఆహ్వానించాలని వెళ్ళారు. మనం వెళ్ళినప్పుడు మంచి దైవ సేవకుల్ని ప్రభు ఏర్పరిచాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే దైవ సేవకులు ఆహ్వానించాం, 10వ సంవత్సరము గొప్పగా చేయాలని ప్లాన్ చేశాం. వాల్ పోస్టులు కానీ పాంప్లెట్లు కానీ ఎన్నో గొప్పగా చేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క సభలకు అయ్యే ఖర్చు ఎంత అవుద్దని చెప్పి ఒక్కసారి ఆందోళన చెందా. అప్పుడు అనుకున్నాను దయానిధి బ్రదర్ని, ఏమని తెలిసిన, ఈయనకు నిజంగా సింహము గుండె అని. ఆమెన్. నిజంగా అనుకున్నానండి. ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టే కార్యక్రమం ముందుంది. ఇప్పుడు ఒక మనిషి తెగించి వెళ్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గట్స్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అప్పుడు అనుకున్నాను ఈ మాటలు ధ్యానం చేస్తా, నిజముగా పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కాబట్టి రేపటి దినమందు ఈ పస్కా పండుగల్లో 10th యానివర్సరీ పండుగల్లో నా ప్రభు ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడనే విశ్వాసం, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు విశ్వాసం దైవ సేవకుల్లో పెట్టాడనే గొప్ప నమ్మకం నాకు కలిగింది. ఆమేన్. నమ్మండి మీరు కూడా నమ్మండి. మీరు లక్షల రూపాయలు వ్యయం చేయబోతూ ఉన్నారు. లక్షల రూపాయల ఖర్చు ఉంది. కానీ నమ్మకం ఏంటో తెలుసా? రేపటిని కూర్చుని చింతమాలో లేదు. ఒకే ఒక గొప్ప నమ్మకం ఏంటని తెలుసా? నా ప్రభు ఏదో ఒక రీతిగా గట్టెక్కించబోతూ ఉన్నాడు, ఏదో ఒక రీతిగా కోరిన రేవుకు చేరుస్తాడన్న గొప్ప నమ్మకం మాలో ఉంది. ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన్ని పూర్ణ మనసుతో మేము వెంబడిస్తూ ఉన్నాం. ఆమేన్ అనే గొప్ప నమ్మకం నాలో కలిగిందండి. అలనాడు యెహోషువ కూడా ఇశ్రాయేలును ధైర్యపరుస్తూ ఉన్నాడు. హలో మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నా ప్రియ జన సమూహమా, మీరు అధైర్యపడవద్దు. రేపేమి సంభవిస్తుందో మీరు అధైర్యపడవద్దు. రేపు ఈ కార్యక్రమం ఇంత ఖర్చు ఉంది, నా పిల్లల యొక్క పిల్లలకి ఎంత ఖర్చు ఉంది, నా పిల్లల యొక్క ఉద్యోగాలకి ఇంత, భవిష్యత్తుకి ఎంత ఖర్చు ఉందని చెప్పి అధైర్యంతో ఉన్న ప్రియ జనాంగమా, నా ప్రభువు నీతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అలా నాడు యెహోషువ ఇశ్రాయేలుకు చెప్పిన రీతిగానే నీవు కాని నిండు మనసుతో పూర్ణ మనసుతో యెహోవాను సేవించగలిగితే రేపటిని గూర్చిన చింత ఇకపైన నిన్ను ఏలుబడి చేయదో. కొట్టండి గట్టిగా చప్పట్లో. రేపటిని గూర్చిన చింత నిన్ను భక్షించడు. నా ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు, నమ్మండి. ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, నమ్మండి. గొప్ప నమ్మకం ఉంది. 10వ వసంతంలో అడుగు పెడుతూ ఉన్నాం. 10వ వసంతంలో గత ఏడాది కంటే ఈ ఏడాది నా ప్రభు విజయోత్సవంతో ఈ ఫిలదెల్ఫియా మినిస్ట్రీ పస్కా పండుగలను ఊరేగించబోతూ ఉన్నాడు. ఒక ప్రాంతము కాదు, 2 ప్రాంతాలము కాదు, ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా కూడా నా ప్రభు ఊరేగించాలన్న ప్రార్థన సంకల్పం మాలో ప్రభు రేపుతూ ఉన్నాడు. ప్రార్థన అదే. మాకేమి వెనకొల చూస్తే ఏమి లేవు అయ్యా, ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, ఒకటే ఉంది, మినిస్ట్రీస్. అదుగో ప్రభు ఏం చేశారు, నీవు కోరినట్టే నీవు అవునుగాక. ఆమేన్. యానములవిడి పాస్టర్ ఏం లక్షలు ఈడు, కిరణ్ పాస్టర్ లక్షలు, ఈ మోహన్ పాస్టర్ కూడా లక్షలు ఇచ్చేదిలే. 10 పైసలు దమ్మిడ కూడా ఆదాయం లేదు మాది. అర్థమవుతుందా? 0. కానీ ఒక నమ్మకం ఏంటో తెలుసా? పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. కోరిన రేవుకు ప్రభువు చేరుస్తారండి. మా ఆశను ప్రభువు తృప్తిపరుస్తాడు. ఇదే గొప్ప నమ్మకం.